హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 13వ భాగాన్ని వినీతం. అజిత్ నవ్వుతూ ఇంకా కొన్ని రోజులకి హేమ అని కూడా ఒప్పుకుంటాడు. హేమ కూడా నా దగ్గరికి వచ్చేస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయి డార్లింగ్ అని అజిత్ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే ప్రభాస్ రూమ్లో ఉండలేక హాల్లోకి వచ్చి కూర్చుంటాడు. వల్లి ఎదురుగానే ఉంటుంది. వల్లికి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ రాగానే టెన్షన్ పడుతుంది. ప్రభాస్కి అర్థం కాదు ఎందుకు టెన్షన్ పడుతుందో. ప్రభాస్కి చెప్పేసి వల్లి వెళ్ళిపోతుంది. ప్రభాస్కి ఎవరికో భయపడుతుందని, అది ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. వల్లి వెళ్ళిపోయినాక 10 నిమిషాలకి ప్రభాస్ కూడా బయటికి వెళ్ళి వల్లిని ఫాలో అవుతాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత వల్లి ఒక దగ్గర చేరుకుంటుంది. కొంత దూరంలోనే ప్రభాస్ కారు ఆపి కారులో నుంచి చూస్తూ ఉంటాడు. అక్కడ ఒక అతనితో మాట్లాడుతూ ఉంటుంది. అతను ఎవరా అని చూస్తాడు ప్రభాస్. వల్లి మాట్లాడేది అజయ్ అని తెలిసిపోతుంది. వల్లి అజయ్కి భయపడుతున్నట్టుంది. ఎలాగైనా అజయ్కి వల్లి గురించి తెలియాలి అనుకుంటాడు. కాసేపు అయినాక అజయ్ వల్లిని తీసుకుని వెళ్ళిపోతాడు బైక్ మీద. ప్రభాస్ ఇంటికి రిటర్న్ అయిపోతాడు. ఇంటికి వచ్చాక హేమ దగ్గరికి వెళ్ళి తన ఒడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. హేమ మౌనంగా ఉంటుంది. హేమ చెయ్యిని తన తలలో పెట్టి తలనిమ్మురుని చెప్తాడు. హేమ నడుం చుట్టూ చేతులు వేసి, ప్లీజ్ బుజ్జి, నన్ను క్షమించు. నేను తెలియక తప్పు చేసినా తెలిసి చేసినా తప్పు చేశా. తప్పే అయింది. నా వల్ల నువ్వు బాధపడుతున్నావు, అది నేను భరించలేకపోతున్నాను. హేమ ఏడుస్తూ, ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం లేదు. మీకు అజిత్ గురించి తెలిసే ఉంటుంది కదా. అతనిచ్చిన పార్టీకే మీరు ఎందుకు వెళ్ళారు? అసలు ఆ అమ్మాయి ఎవరు? అసలు అబద్ధమా నిజమా తెలుసుకోరా? నేను ఆ పనిలోనే ఉన్నాను, కానీ ఆ అమ్మాయి డీటెయిల్స్ దొరకడం లేదు. ఎక్కడికి పోయినా వల్లి నా మీద నిఘా పెట్టింది. పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను. అలా హేమ వడిలో ఎంతసేపు ఉన్నాడో తెలియకుండానే నిద్రపోతాడు. హేమ ప్రభాస్ని చూస్తూనే కూర్చుంటుంది. ఇంతలో ప్రభాస్ ఫోన్ మోగుతుంది. ఆ శబ్దానికి ప్రభాస్ మెలకు వస్తుంది. అతి కష్టం మీద ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అంటాడు. చూడు ప్రభాస్, నేను లేని సమయంలో నువ్వు హేమకి దగ్గరైతే మాత్రం ఊరుకోను. మాట అంటే మాటే అంటుంది. మరి నువ్వెందుకు బయటికి వెళ్ళావు? నువ్వు ఎవరి కోసం వెళ్ళావో చెప్పు. నువ్వు క్లారిటీగా ఉండు, నేను క్లారిటీగా ఉంటా. నాకు చాలా పనులు ఉంటాయి ప్రభాస్. ఆడదానికి నీకు మగవాళ్ళని కలిసే అంత టైం ఉండగా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఉండడం తప్పులేదు. నువ్వు ఎక్కడికన్నా తిరుగు, కానీ నేను హేమతో మాత్రం టైం స్పెండ్ చేస్తాను అంటాడు. నేను దానికి ఒప్పుకోను. నువ్వు నాతో మాత్రమే ఉండాలి. నన్ను లాక్ చేసావు, అందుకే పడి ఉంటున్నాను. నీకు అలా అనిపిస్తే ఇల్లు కదలకుండా ఉండు. కావాలంటే నువ్వు ఇష్టం ఉన్నట్లు రోడ్లు తిరుగు. ఎవరితో పడితే వాడితో పొయ్యొచ్చి రాత్రికి నా ఇంట్లో అంటే నేను బేర్ చేయను, సీరియస్గా అని ఫోన్ పెట్టిస్తాడు. వల్లి టెన్షన్తో, అమ్మ ప్రభాస్ని వదులుకోవద్దు. ఎలాగైనా వాడి ఇల్లు రాయించుకోవాలి. వాడిని బ్లాక్మెయిల్ చేసైనా సరే ఈ అజయ్ని ఎలా వదిలించుకోవాలో తెలీదు అని ఆలోచిస్తుంది. ఇక్కడ ఒకటి కన్ఫామ్గా చెప్తున్నాను, ఇది హేమ చెప్పే ఫ్లాష్ బ్యాక్ మాత్రమే. అది కొంతవరకే ఉంటుంది. అజయ్ నుంచి పూర్తి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది మీకు. ఇందులో కొన్ని విషయాలు కూడా హేమకి తెలియని జరుగుతాయి. ఫ్లాష్ బ్యాక్లో అవి వచ్చాయి అంతే. వల్లి అలాగే ఆలోచిస్తుంది. ఇంతలో అజయ్ పిలిచి, ఏంట్రా వల్లి, ఏదో ఈ మధ్యన టెన్షన్గా ఉంటున్నావు, నాతో సరిగ్గా ఉండట్లేదు, ఏదైనా ప్రాబ్లమా అంటాడు. అజయ్, అదేం లేదు, మన ఇద్దరం జాబ్ చేస్తున్నాం. ఈ జాబ్తో ఎన్ని రోజులు మనం ఇంకా రిచ్గా అవ్వాలి కదా, కొన్ని రోజులకైనా పెళ్లి చేసుకుందాం అంటుంది. అజయ్ వల్లిని కోపంగా చూస్తూ, ప్రేమలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఆ ప్రేమ ఎండిపోకూడదు. ఆ ప్రేమకి ఒక బంధాన్ని ఏర్పరచాలి. ఆ బంధంతోటే ముడిపడాలి. మనిద్దరిది ప్రేమ, మన మనసుల్లాగే మన బంధం ముడిపడాలి. డబ్బుదేముంది, ఇద్దరం సంపాదిస్తున్నాం. ఎదిగే కొద్దీ ఒదగాలనుకున్నారు, కొంచెం ఎదగచ్చులే. ఎప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తావు? ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉందాం అంటాడు. వల్లి పైకి నవ్వుతూ, సరే అజయ్, నాకు కూడా డబ్బు మీద అంతగా ఏమీ లేదు. మన ఇద్దరం హ్యాపీగా ఉండాలి, అదే ముఖ్యం అని ఒకటేసారి వల్లి అజయ్ని హక్ చేసుకుంటుంది. అజయ్ ఉక్కిరి బిక్కిరవుతూ వల్లిని మరీ ఇంతగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఏదో ప్రేమ మైకంలోకి వెళ్తాడు. వల్లి మనసులో, ఈ అజయ్ మారడు, ప్రేమ అనే పిచ్చిలోనే ఉన్నాడు. ఎంత లగ్జరీగా బతుకుదామని ఆలోచన రాదు. ఎప్పుడు ప్రేమ అంటూనే తిరుగుతాడు. అది తప్పించి వేరే విషయాలు ఆలోచించడు అనుకుంటుంది. అజయ్ వల్లిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నైట్ అయ్యాక వల్లికి ఎంత పడుకుందాం అనుకున్న నిద్ర రాదు. ఇంతలో అజిత్ కాల్ వస్తుంది. అజిత్ కాల్ రిసీవ్ చేసుకుని, ఏంటి అజిత్, ఈ టైంలో చేస్తావు? ఏంటి, మీ బావ కౌగిలి మత్తు ఇంకా వదలలేదా? నన్ను అప్పుడే మర్చిపోయావా? అదేంటి, నీకెలా తెలుసు? తెలీదా ఏంటి? పాపం అమాయకుడైన అతన్ని ప్రేమ పేరుతో కౌగిలిచ్చి ఈరోజు తప్పించుకున్నావు. నా దగ్గర అలా కాదు. నువ్వు నాకు కావాల్సింది, నువ్వు ఇవ్వాల్సింది. లేదు అజిత్,
కొన్ని రోజులు ఆగు. అజయ్ చాలా సీరియస్గా ఉన్నాడు పెళ్లి విషయంలో. నేను ఏమాత్రం తొందరపడ్డా అతను నన్ను చంపేస్తాడు. ఉన్న నిజం చెప్పేసి వచ్చేసే. ఎందుకు మీ బావతో ఆటలాడుతున్నావు? అమ్మో, ఇంకేమైనా ఉందా? మా నాన్న చంపేస్తాడు. నేను ఇంట్లో చెప్పను బావని పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు బావ జీవితంతో ఆడుకుంటే ఎవరు ఊరుకోరు. ఇలా సీక్రెట్గా ఎన్ని రోజులు ఉంటావు వల్లి? నాతో రాలేక అజయ్తో ఉండలేక ఎందుకు చెప్పు? ఉన్న నిజం చెప్పేసే. ఇంట్లో నుంచి బయటికి రా. నువ్వు స్వేచ్ఛగా బతుకు. నీకు నేను అన్నిటికీ స్వేచ్ఛనిస్తాను. చూద్దాం. సరే, అజిత్ చాలా లేట్ నైట్ అయిపోయింది, పడుకో అని ఫోన్ పెట్టేయబోతుంది. వల్లి, ఒకసారి బయటికి రా. నేను మీ ఇంటి బయటే ఉన్నాను. ఏం మాట్లాడుతున్నావు అజిత్? మా ఇంటి బయట నీకేం అవసరం? అసలే టెన్షన్గా ఉంది. మా బావ ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు, మా నాన్న చూడొచ్చు. ఇదంతా రిస్క్. ఎందుకు బేబీ అలా టెన్షన్? కారులో కూర్చున్నాను, వచ్చేసాయి. ఒక స్వీట్ కిస్ ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళు. వల్లి టెన్షన్ పడుతూనే మెల్లగా బయటకు వస్తుంది. చుట్టూ చీకటిగా ఉంటుంది. ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక కారులో ఎక్కి కూర్చుంటుంది. వల్లిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు అజిత్. తన కళ్ళలోకి చూస్తూ తన పెదాల మీద తన చేత రాస్తూ, ఎంత అందంగా ఉన్నావే. నిన్ను చూస్తుంటే గుండెల్లో గొగులు పుడుతుంది. ఎప్పుడెప్పుడు నేను నా సొంతం చేసుకోవాలని చూస్తున్నాను, కానీ అజయ్ గారికి కమిట్ అవుతున్నావు. అజిత్ మెడ మీద చేతులు వేసి ఇంకా దగ్గరికి జరుగుతూ, అలా ఏం లేదు అజిత్, నీకే నేను సొంతం అవుతాను, తర్వాతనే అజయ్ అంటుంది. పెదవుల మీద చిన్న చిరునవ్వు వస్తుంది. నవ్వుతూనే తన పెదాలతో వల్లి పెదాలను అందుకుని ముద్దు పెడుతుంటాడు. వల్లి అతనికి సహకరిస్తుంది. అజిత్ ఎక్కడ చేతులు వేసినా మైమరిచిపోతూ ఒక స్వీట్ మెమరీలాగా చేసుకుంటుంది వల్లి. అలా కాసేపు అయ్యాక అజిత్ వదిలేస్తూ హస్కీ వాయిస్తో, మనకు ముందుకెళ్దాం, నేను చాలా మూడ్లో ఉన్నాను, ఇంటికి తీసుకెళ్తాను అంటాడు అజిత్. వల్లి, అమ్మో వద్దు, అజయ్తో ఈ పెళ్లి విషయం పొడిగించాలి, ఆ తర్వాతనే ఏదైనా. నా వల్ల కాదు నిన్ను వదిలేయడం. నేను ఇలా దగ్గరికి చూస్తే దూరంగా ఉండలేను వల్లి. అలా అంటే ఎలా? దూరంగా ఉండాల్సిందే. అజయ్తో నేను మాట్లాడాలి. ఇంత అందమైన బొమ్మను పక్కన పెట్టుకొని మీ అజయ్ ఎందుకు దూరం పెడుతున్నాడు అని అనుభవించాక అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకు నేను ఇలా వదిలేస్తున్నాడు? నేనైతే నిన్ను అస్సలు వదిలేవాన్నే కాదు. వల్లి సిగ్గుపడుతూ, అలా ఎలా కుదురుతుంది? అన్నీ పెళ్ళాయాకనే. అజయ్ స్ట్రిక్ట్ రూల్ పెట్టుకుంటాడు. ప్రేమ అయినా పెళ్ళైనా అతని దృష్టిలో పవిత్రమే, అంతేకాని కోరికతో చూడడు. అతను ఎప్పుడు నన్ను ముద్దు పెట్టుకున్నా అతనిలో ఒక ప్రేమ బంధమే కనపడుతుంది. ఎప్పుడు కూడా కోరికతో పెట్టుకోలేదు. వావ్, సూపర్. అజయ్ గురించి చాలా బాగా తెలుసుకున్నావు. మరి అలాంటప్పుడు నాకెందుకు దగ్గరయ్యావు? అజయ్లో ఏది చేసినా మెమరబుల్గా ఉండాలని అతను అనుకుంటాడు, కానీ డబ్బు గురించి ఆలోచించడు. నాకు లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం. నీ మాటలు నీ చేతులు అన్నీ నన్ను ఇక్కిరి బిక్కిరి చేశాయి, నా మనసును ఆకట్టుకున్నాయి. నువ్వు నన్ను ఎంతో సుఖపెడతావు, నన్ను ఎంతో హ్యాపీగా ఉంచుతావు. నాకు కావాల్సింది నేను కోరుకుంటున్నాను. లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. మరి ఇంకేంటి? నచ్చాను కదా, నాతో వచ్చాయి. నేను నీకంటే ముందే నేను అజయ్ని ప్రేమించాను. మధ్యలో నీ ప్రేమను చూశాను, నీకు దగ్గరయ్యాను. అజయ్ ప్రేమని మరిపించావు నువ్వు. నీతోటి వచ్చేద్దామనుకుంటే ఆ టైంలోనే పెళ్లి చేసుకుందామని ఇంట్లో వాళ్ళు చెప్పేశాడు. ఇంట్లో ఒప్పేసుకున్నారు. ప్రేమించిన వాళ్ళంతా పెళ్లి వరకు పోవాలని ఎవరు అనుకోరు. నీకు నచ్చలేదని చెప్పి డ్రాప్ అవ్వు. అతనికి ఆశలు పెట్టకు. నేను నచ్చానన్నావు కదా, నాతో వచ్చేయి. నేను మాత్రం పెళ్లి చేసుకోను నిన్ను. పెళ్ళి అనేది నా జీవితంలో లేదు. మనకు నచ్చినన్ని రోజులు కలిసి ఉందాం, తర్వాత నీకు ఎవరు నచ్చినా నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు అజిత్. వల్లి నవ్వుతూ అజిత్ని మరింతగా అల్లుకుంటుంది. వల్లి అలా తన అందాల్ని తన శరీరానికి తగులుతుంటే తనలో ఏదో కోరిక బయటకు వస్తుంది. మరింతగా వల్లిని దగ్గరికి తీసుకుని ముద్దుతో ముంచేస్తాడు. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు. ఇంకా ఇంకా ముందు పోవాలని ఇద్దరిలో ఉంది. తనలో కలుపుకోవాలన్నట్టుగా చూస్తుంటాడు. ఎందుకో వల్లికి ఎవరో ఉన్నట్టు అనిపించి అజిత్కి దూరంగా జరిగి బయటకు చూస్తుంది. అక్కడ నిలబడి ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయిపోతుంది వల్లి. వల్లి అజిత్ని వదిలేసి కారు దిగి, ఏంటి సీత ఇక్కడ నిలబడి చూస్తున్నావు? సీత కంగారు పడి, ఏం లేదక్క, నువ్వు బయటికి వెళ్తూ ఉంటే చూశాను. చాలా లేట్ అయినా రాకుంటే బయటకు వచ్చాను. కారులో ఎవరక్క? వల్లి టెన్షన్ పడుతూనే తన టెన్షన్ బయటికి కనిపించకుండా, ఇంకెవరుంటారే, అజయ్ బావ వచ్చి బయట ఉన్నాను అంటే వచ్చాను, మాట్లాడుకుంటున్నాం. బావ కారు లేదు కదనే, ఈ కారు ఎలా వచ్చింది? అన్ని డౌట్లు ఎందుకు? బావ కారు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ కారు ఉండదా? వాళ్ళ ఫ్రెండ్ని కారు అడుకొని వచ్చాడు, లాంగ్ డ్రైవ్ పోవాలని. నేనే వద్దన్నాను, కాసేపు ఇక్కడే మాట్లాడుకుందాం అన్నాను. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను అంటుంది వల్లి. ఓహో, ఒకసారి బావకు హాయ్ చెప్పిపోతాను, పిలు అంటుంది. వల్లి భయపడి, వద్దులే, ఈ టైంలో అవసరమా, నువ్వు లోపలికెళ్ళు అని కసురుతుంది. సీత సరేలే నాకెందుకు అని తన ఇంట్లోకి వెళ్తుంది. వల్లి వెంటనే కారులో
కూర్చొని అజిత్ని కోపంగా చూస్తూ, చెప్పాను కదా ఎవరో ఒకరు చూస్తారని, అది చూసే వచ్చి నేను అజయ్తో ఉన్నానని చెప్పేశాను, నువ్వు ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపో. అజిత్ నవ్వుతూ, పాపం మీ చెల్లి, పిచ్చి చెల్లి కాకపోతే నీ అంత తెలివి లేనట్టుంది, చెప్పగానే నమ్మేసి వెళ్ళింది. వెళ్తున్న సీతని చూస్తూ అంటాడు. సీతను అలా చూసేసరికి వల్లికి నచ్చక, ఏంటి దాన్ని చూస్తున్నావు? మీ చెల్లి కూడా చాలా అందంగా ఉంది, ఉండాల్సిన ఒంపు సంపులన్నీ బాగా ఉన్నాయి అంటాడు. వల్లి కోపంతో, ఏంటి అజిత్, నాతో ఉంటూనే చెల్లిని చూస్తావా? ఏ, నువ్వు నీ బావతో ఉంటూ నన్ను చూడట్లేదా? అది వేరు, నేను నిన్ను ఇష్టపడ్డాను. మా చెల్లి చాలా అమాయకురాలు, దానికి ఏమీ తెలియదు, లవ్ ప్రేమలంటూ ఏమీ తెలీదు. దాందేముంది, నీకు నేర్పించినట్టే మీ చెల్లికి నేర్పిస్తాను. వల్లికి చిరాగ్గా అనిపించి, ఏం మాట్లాడుతున్నావు? నీకోసం నేను అజయ్ని వదులుకుంటున్నాను, నువ్వు మా చెల్లి గురించి అలా మాట్లాడుతున్నావు ఎందుకు? అజిత్ నవ్వుతూ, సారీ, జోక్ చేశాను, నువ్వేం టెన్షన్ పడకు, ఇంట్లోకి వెళ్ళు అని వల్లిని పంపించేస్తాడు. అజిత్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. వల్లి వెళ్ళి సీత పక్కనే పడుకుంటుంది. ఈ విషయాలు ఏమీ తెలియని సీత హాయిగా పడుకున్నట్టుంది. వల్లికి ఎందుకో నచ్చలేదు అజిత్ కన్ను సీత మీద పడడం. అసలే అజయ్ని ఎలా వదులుకోవాలో తెలియక టెన్షన్ పడుతుంటే అజిత్ ఏంటి సీత గురించి ఇలా మాట్లాడదు అని ఆలోచిస్తుంది. ఇంతకీ నిద్ర పట్టదు, ఏవేవో ఆలోచనలు తనకి. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు రిలాక్స్ పడుకుంటుంది. హేమ చెప్పడం ఆపేస్తుంది. అందరూ హేమనే చూస్తారు. ఇలా మా జీవితంలోకి వచ్చింది వల్లి. ముందు ఏం జరిగిందో నాకైతే తెలియదు, తనతో ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నా. సీతకి వల్లి అంటే అసహ్యం పుడుతుంది. ఇంత నీతి తప్పిందా? మా నాన్న పెంపకంలో తనకి ఎప్పుడు ఫ్యాషన్గా ఉండాలని కోరికుండేది, కానీ ఆ కోరిక ఎంతమంది కుటుంబంలో చిచ్చు పెట్టిందా అని బాధపడుతుంది. సీత ఏడుస్తుంటే అనన్య కూడా ఏడుస్తుంది. మా అన్నయ్య లైఫ్తో ఆడుకుంది, మా అన్నయ్యకి ఎంత నరకం అనుభవిస్తున్నాడు పాపం అని ఫీల్ అవుతుంది. కౌశిక్ హేమని చూస్తూ, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు హేమ? ఏం లేదు కౌశిక్ గారు, అసలు ఆ అమ్మాయి డీటెయిల్స్ దొరకట్లేదు. అసలు అజయ్ ఎందుకు వల్లిని తీసుకొచ్చాడో అర్థం కావట్లేదు. ఇది అజయ్ చెప్తే గానీ పరిష్కారం కాదు. మనం కొన్ని రోజులు సైలెంట్గా ఉందాం హేమ, ఏదో కారణం ఉన్నట్టుంది, అందుకే అజయ్ అంత సీరియస్గా తీసుకున్నాను. తనను కూడా ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుంది అని అంటాడు వంశీ. సీత వంశీని చూస్తూ, ఇంకేముంటుంది సార్, మా బావని బ్లాక్మెయిల్ చేయడానికి? థింక్ చేయండి. లేకుంటే వెళ్ళిన వల్లిని ఎందుకు తీసుకొచ్చుకుంటాడు? ఇదంతా తనకు తెలిసే వల్లిని ఇంటికి తీసుకొచ్చాడు అంటే పెద్ద బలమైన కారణం ఉంది, అదేంటో తెలుసుకోవాలి. వాడు అస్సలు నోరు విప్పి చెప్పేవాడు, నాకే చెప్పేవాడు. నేను వద్దంటానని నాకు చెప్పకుండా నన్ను దూరం పెడుతూ వల్లితోనే ఉంటున్నాడు. కౌశిక్, ఇదే విషయం మీదే నేను కలుస్తానన్నాను హేమ గురించి చెప్పడానికి. అజయ్ క్లోజ్ ఫ్రెండ్ కదా, అసలు ఏంటి ఇక్కడికి వచ్చాకే తెలిసింది, అందరూ దానికోసమే బాధపడుతున్నారని అని వంశీ అంటాడు. సీత ఇంకా అక్కడ ఉండలేక, మేం వెళ్తాం కౌశిక్ అన్నయ్య అని లేస్తుంది. సీతతో పాటు అనన్య కూడా లేచి మేం వెళ్తామంటారు. వంశీకి బాధగా ఉంది సీతను చూస్తే. అసలు ఈ సమస్య ఎలా కొలెక్కి వస్తుందో తెలియట్లేదు అని. సీత, నువ్వు బీ స్ట్రాంగ్, ఒక అమ్మాయిగా ఫైట్ చేయాలి, అది ఒక అక్కతో చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రతి ఒక్క అడుగు జాగ్రత్తగా వెయ్యి ఇప్పటి నుంచి అని ధైర్యం చెప్తాడు వంశీ. హేమ సీత దగ్గరగా వచ్చి స్ట్రాంగ్ బేబీ అని నవ్వుతుంది. సీత షాక్ అవుతుంది. ఇంత కష్టంలో కూడా నవ్వుతుందని, తనను మోటివేషన్ చేస్తుందని, తన ప్రాణంగా ప్రేమించిన భర్త కోసం అన్నీ భరిస్తుందని. సీత అనన్య చెప్పేసి బయటకు వస్తారు. సీతకి ప్రపంచమే ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. అనన్య పరిస్థితి కూడా అలాగే ఉంది. స్కూటీ మీద ఇద్దరు వెళ్తూ ఎవరు ఏమీ మాట్లాడు ఇలా ఇల్లు చేరుకున్నారో వాళ్ళకి కూడా తెలీదు. స్కూటీ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తారు అనన్య సీత. ఇద్దరిని చూసిన మహా, ఏంటి ఎటెళ్ళారు, రెస్ట్ తీసుకోవచ్చు కదా హాలిడే అప్పుడు? చెప్పాను కదమ్మా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాం అని, కాలేజీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అంటూ చికాగ్గా వెళ్తుంది అనన్య గదిలోకి. డిన్నర్ టైం అయినా ఎవరూ బయటికి రారు. మహా బాధపడుతుంది. కౌశల్య వచ్చి, ఏంటో వదిన, ఇల్లు ఇలా అయిపోయింది, ఎంత కలకల్లాడాల్సిన ఇల్లు ఇలా అయిపోయింది. ఇంతలో అజయ్ వస్తాడు. అజయ్ని చూసిన మహా సంతోషపడిపోతూ, ఏంట్రా ఉదయం అనగా వెళ్ళావు, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అయ్యో అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. కౌశల్య అజయ్ దగ్గరకు వచ్చి అజయ్ చేయి పట్టుకుని, అజయ్, మా వల్ల తప్పు జరిగింది, క్షమించు అంటుంది. అజయ్ వాళ్ళ అత్తను చూస్తూ, నా జీవితంలో ఇలా రాసి పెట్టింది అత్తయ్య, మీ తప్పేమీ లేదు, కాకపోతే సీతను నాకిచ్చి పెళ్లి చేయడం మీరు చేసిన తప్పు. తనకి ఒక లైఫ్ ఉంటుంది కదా, ఎందుకు తనని కూడా ఇందులోకి లాగారు? నాకు అదే బాధ. తనకు నీతోనే రాసింది. మీ ముందు నుంచి సీతను నీకు ఇయ్యాలని అనుకున్నాం, కానీ అనుకున్నట్టే జరిగింది. కానీ మీరు వల్లిని ఇష్టపడుతున్నారని మేము అప్పుడు అనుకోలేదు తెలుసా? మీకు ఇష్టమని దానికి కూడా ఒప్పుకున్నాం, కానీ వల్లి అలా చేస్తుంది అనుకోలేదు.
అలా చేసింది కదా, నన్ను వదిలేయచ్చు కదా. సీతకి వేరే నాకంటే మంచి వాళ్ళు దొరికేవారు కదా. సీతకి మంచి లైఫ్ ఉండేది. తను ఎవరినైనా ఇష్టపడిందేమో. లేదు లేదు, సీత చాలా అమాయకురాలు. ఇష్టపడితే వెంటనే చెప్పేస్తుంది. అది ఎంత టైం తీసుకోదు. ఎందుకు అత్తయ్య మీరు ఎలా అనుకుంటారు? కుటుంబం కోసం పెళ్లి చేసుకోవచ్చు. తన మనసులో ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఎవరున్నా పెళ్లికి ముందు వరకే మనసులో ఉండాలి. పెళ్ళయ్యాక నువ్వు మాత్రమే సీత మనసులో ఉండాలి. అజయ్ విరక్తిగా నవ్వుతూ, ఇప్పుడు అలాంటి రోజులు లేవత్తయ్య. పెళ్ళయ్యాక కూడా ఇష్టపడ్డ వాళ్ళు కనపడితే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. ఇంకా సీతకి మనసులో నేనుండడం తప్పు. సరే అజయ్, అలాగే అనుకుందాం. మరి వల్లిని ఎందుకు తీసుకొచ్చావు? దాన్ని ఇష్టపడ్డాను కదా, అదే జీవితం అనుకున్నాను. నా సర్వస్వం అంతా అదే అనుకున్నాను. కానీ అది నా ప్రేమను చులకన చేసింది. నా వ్యక్తిత్వాన్ని చంపేసింది. అది నాతో ఉండాలి, లేకుంటే ఒంటరిగానే ఉండాలి. అజయ్లో కోపం, ఆవేశాన్ని చూస్తుంది కౌసల్య. ఎప్పుడూ ఇలాంటివి అజయ్లో చూడలేదు. ఎంత హ్యాపీగా ఉండేవాడు, ఇలా అయిపోయాడని బాధ. మహా అజయ్ని పిలిచి ప్లేట్లో అన్నం పెట్టుకుని తినిపిస్తుంది. వాళ్ళమ్మ పెడుతున్న ముద్దలు తింటూ వాళ్ళమ్మని చూస్తూ ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వు ఎంత పెద్దగా అయినా నీకు పిల్లలు పుట్టినా నేనే తినిపిస్తాను. అమ్మను కదా. అమ్మకు మాత్రమే ఆ స్థానం ఉంది. భార్య కూడా లేదమ్మా. భార్య నచ్చినప్పుడే తినిపిస్తుంది, నచ్చనప్పుడు గాలికి వదిలేస్తుంది. కానీ కన్న తల్లి అలా కాదు. నచ్చినా నచ్చకపోయినా కొడుకును మాత్రం చాలా ప్రేమగా చూస్తుంది. వాటర్ తాగడానికి అనన్య అక్కడికి వస్తుంది. అజయ్ అనన్యని చూసి కోపంగా, ఫ్రెండ్స్ అంటూ అడ్డమైన తిరుగులు తిరిగి తినకుండా ఏం చేస్తున్నావు? ముఖం చూడి అంత పీకపోయిందో. ఇంకోసారి నాకు తెలియకుండా ఫ్రెండ్స్ అంటూ వెళ్ళావో కాలు విరగొడతాను. అనన్య అజయ్ని కోపంగా చూస్తూ, ఇంట్లో ఎవరి ఇష్టాలు వాళ్ళవే కదన్నయ్య. నేను ఒక ఫ్రెండ్ ఇంటికి పోవడం తప్ప? అనన్య అంటూ గట్టిగా అరుస్తుంది మహా. అదేంటమ్మా అలా అరుస్తున్నావు? అన్నయ్యకి ఏం చెప్పవా? ఎలా ఉండాలో చెప్పవా? అజయ్ కోపంగా, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. నేను ఒక అన్నగా చెప్తున్నాను. నా దృష్టి నుంచి ఎప్పుడు బయటికి పోలేదు. నాకు అన్నీ తెలుస్తున్నాయి. ఆ అరుపులకి రమేష్ అక్కడికొచ్చి, ఏంటల్లుడు, ఎందుకు అంతగా బాధపడుతున్నావు? ఎందుకు అనన్య మీద అరుస్తున్నావు? నేనెప్పుడు అలా చూడలేదే. పరిస్థితులు మామయ్య, పరిస్థితి ఎలా తీసుకొచ్చాయి. ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలని ఇప్పుడు అర్థమైంది. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ వదిలేస్తే ఫ్రీడమ్కి ఫ్రీ లేకుండా పోయింది. అక్కడికొచ్చిన ఆమెను చూసి కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళిపోతాడు అజయ్. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.